హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా దేవుని కృపతో అలాగే బాగుండాలని, మీరు క్షేమంగా ఉండాలని ఆశిస్తున్నాను. మొన్నటిదాకా వర్షాలు కదండి, చాలా బాధ. అసలు ఆ దృశ్యాలు చూస్తుంటే చాలా బాధేసిందండి, కళ్ళకు నీళ్ళు వచ్చేసాయి. అసలు మరి ఇంత వాతావరణ పరిస్థితులు ఇంత ఇదిగా ఉంటాయని మనం అసలు ఊహించలేదు. అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేసింది కదా. మరి నేను కానీ అందరూ బాగా క్షేమంగా ఉండాలని, పరిస్థితులు బాగా చక్కబడాలని మీరు ప్రార్థించండి. మరి వాతావరణ పరిస్థితులు కాకుండా మన యొక్క పర్యావరణాన్ని మనం సంరక్షించుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే చెట్లు పెంచితే చెట్లు కూడా ఇలాంటి వరదలు అయ్యి వచ్చినప్పుడు మనకి అవి అడ్డుకొని కొంచెం సహాయపడతాయి ఫ్రెండ్స్. కనుక చెట్లు నాటండి, మొక్కలు అవన్నీ వాటిని సంరక్షిస్తేనే మనకు ఫ్యూచర్ అనేది ఉంటుంది. ఇంకో విషయం ఏమంటే, ఇవాళ నేను షాంపూ తయారు చేసుకున్నానండి ఇంట్లోనే. చూడండి, ఇందులో బాగా వేడి నీళ్ళల్లో వాటిని నీళ్ళని మరిగించి అందులో నాకు మందార పూలు దొరకలేదు, కానీ మందార ఆకులు తీసుకొచ్చి అందులో వేసేసాను అనమాట. తర్వాత ఇదిగండి కుంకుడుకాయ పౌడర్ వేసాను, చిక్కకాయ పౌడర్ వేసాను, దానికి తోడు కలబంద వేసాను, మెంతులు వేసాను, మరి మన ఉంటాయి కదా అవిసె గింజలు కూడా వేసాను ఫ్రెండ్స్. ఇలా ఈ పాత్రలో బాగా చేసి ఇది చల్లార్చి ఇందులో వడగట్టి చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ పిప్పి అంటాను, మరి ఇది పోయిన తర్వాత ఈ పిప్పి మిక్సీలో వేసేసుకొని పట్టేసుకొని తల పెట్టుకొని స్నానం చేస్తాను. ఇదంతా వడగట్టిన తర్వాత ఇందులో పోసేసుకుంటాను ఫ్రెండ్స్. చూడండి, ఇది డెటాల్ బాటిల్ అయిపోయిందిలేండి, హ్యాండ్ వాష్ది బాగా క్లీన్ చేసేసుకున్నాను. దానికి ఇది ఇలా చూస్తున్నారా, ఇది మూత ఇలా పెట్టేసి ఇలా ప్రెస్ చేసుకొని మనం స్నానం చేసేటప్పుడు హెయిర్ బాత్ చేసేటప్పుడు యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. బాగుందా? చూడండి, అన్ని ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కుంకుడుకాయ చూర్ణము, శ్రీకాకాయ చూర్ణము, కలబంద, మెంతులు, అవిసె గింజలు ప్లస్ మందారం ఆకులు ఇవన్నీ వేసాను ఫ్రెండ్స్. దానికి తోడు కొంచెం గుంటగలగరాకు పొడి కూడా వేసాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ.